దేవుడు ఈ సంఘానికి ఇస్తున్న ప్రవచ వాక్కు ఏంటి అంటే, మన అర్హతలతో నిమిత్తము లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడంట. మీ అర్హతలు, మీకు ఏవైతే అర్హతలు ఉన్నాయో, టాలెంట్ ఉందో లేదో మీకు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ నీ అర్హతను బట్టో నీ పరపతిని బట్టో దేవుడు చూడకుండా నిన్ను ఆశీర్వదించబోతున్నాడంట. అయితే నేను మన పరిశుద్ధ గ్రంథంలో చాలా శక్తివంతమైన దర్శనం ఒకటి ఉంది. ఎన్నో దర్శనాలు ఉన్నాయి. అందులో శక్తివంతమైన దర్శనం ఏదైనా ఉంది అంటే యాకోబు కళ, నిచ్చెన కళ. దానిలో నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం వాక్యాన్ని. అయితే ఈ వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యే ముందు దేవుడు నాకేం చెప్పాడు అంటే, నువ్వు వెళ్తున్న సంఘం ఏదైతే ఉందో అది బేతేలు అని చెప్పాడు. ఈ బేతేలుకి వచ్చే ముందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే, నీకేమి కావాలో ఆ సంఘంలో నువ్వు ప్రార్థించిన వెంటనే నేను నీకు దయచేస్తాను అని. నాకు కూడా అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ సంఘంలోకి అడుగు పెట్టిన వెంటనే ఇది నీ స్థలము ప్రభువా అని ప్రభుతో మాట్లాడాను. ఇక్కడికి అడుగు పెట్టిన వెంటనే ఇది బేతేలు అన్న విషయాన్ని దేవుడు మాట్లాడాడు. బేతేలు అంటే ఏంటో తెలుసు కదండి, దేవుని గృహము. మీ ప్రార్థనలు, మీ అవసరతలు అన్నీ కూడా ఈ సంఘములో నెరవేర్చబడతాయి అని దేవుడు నేడు ప్రవచనమైన వాక్కుని మీకు దయచేస్తున్నాడు. మీ యొక్క పరపతి అర్హతలను దేవుడు చూడట్లేదంట. దానికి మించినటువంటి ఆశీర్వాదాలను దేవుడు నేడు మీ అందరికీ దయచేయబోతున్నాను అని దేవుడు నేడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. వాక్యంలోకి వెళ్తే ఆదికాండము 28వ అధ్యాయంలో మనం గమనించుకుంటే, ఇక్కడ యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగుంకిన అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు అక్కడ ఒక కల కనెను. ఇక్కడ కొన్ని పాయింట్లు నేను మీకు చెప్తాను. మనందరికీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది కదా. మనందరం భక్తి చేస్తాం. భక్తి ఎలా చేస్తాము అంటే ఆరాధన చేస్తాము, ప్రభువుని స్తుతిస్తాము, సంఘ కాపరిని గౌరవిస్తాం. సంఘం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏంటో అన్నది మన అంతరాత్మకు బాగా తెలుసు. భక్తి అనేసరికి ఏంటో తెలుసా, నీ ఐడెంటిటీని మొట్టమొదటిగా వదిలేయటం. నేను అన్న అహాన్ని పక్కకు పెట్టి ప్రభువుని ఆరాధించటమే భక్తి. ఇది మన క్రైస్తవ సహోదరులకు చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే దేవుడు యాకోబుని చూపిస్తూ ఇలానే నాతో మాట్లాడాడు. భక్తి చేస్తున్నాడు, దేవుడి గురించి తెలుసు, దేవుని వాగ్దానాలు కూడా యాకోబుకు తెలుసు. అయినా సరే నేను, నాకు అనే అహంతో తను ఒక సంఘర్షణలోకి వెళ్ళిపోయి తను ఒంటరిగా మిగిలిపోయాడంట. ఎప్పుడైనా మనము ఒంటరిగా మిగిలాము అంటే అయితే బంధువులతోనూ, స్నేహితులతోనూ, భార్యతోనూ, భర్తతోనూ, ఏదో ఒక సందర్భంలో రోగముతోనూ ఒంటరిగా అయిపోతాము. లేదా దేవుడు పాఠం చెప్పాలి అనుకుంటే ఒంటరిగా అయిపోతాం. ఈరోజు దేవుడు యాకోబుకి ఒక పాఠం నేర్పించడానికి ఒంటరిగా చేశాడంట. నీ అంతట నువ్వు ఒంటరిగా అయిపోవు. దేవుడే నిన్ను ఒక్కో సందర్భంలో ఒంటరితనంలోకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు అంటే ఆయన నీతో మాట్లాడటానికి. ఎవరైనా ఎప్పుడైనా నిన్ను వదిలిపెట్టారు అంటే గుర్తు చేసుకో, అది ప్రభువు సమయం అని. అయితే ఇక్కడ నేనేం చెప్పాను, అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లల్లో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు అతనికి ఒక కల వచ్చెను. ఇవి కదా పాయింట్లు. ఇక్కడ పాయింట్లు చూసుకుంటే ఇతనంట రాత్రి పొద్దుగుంకిన రాత్రి నిలిచిపోయి. ఇక్కడ కొన్ని సందర్భాలు చూసుకుందాం. ఇక్కడ కొంచెం లోతైన మర్మంలోకి వెళ్దాం. మన భక్తి జీవితంలో మనకు అన్నీ తెలుస్తాయి. దేవుడు ఎటువంటి సందర్భంలో ఎలా మాట్లాడతాడో మనకి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అయితే నాకు దేవుడు నేర్పించిన కొన్ని పాఠాలు ఉన్నాయి, అవి నేను మీతో పంచుకుంటాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక కల కనెను. ఈ సందర్భాన్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, రాత్రి 4 యామాలుగా విభజించబడింది. ఏంటంట, రాత్రి అన్నది 4 యామాలుగా విభజించబడింది. దేవుడు మీకు కల ఇస్తాడు, దర్శనాన్ని ఇస్తాడు. దీనితో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. 3 రకములైన విషయాలు మన జీవితంలో అంటే నీ స్పిరిచువల్ స్టేజ్లో జరుగుతాయి. దీన్ని నేను మాట్లాడతాను మీతో. ఓకే, ముందుగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరందరికీ కళలు వస్తాయి కదా, మీరందరూ కళలు కంటారు, కళలు అందరికీ వస్తాయి.
దర్శనాలు ఎవరికి వస్తున్నాయి? దర్శనాలు చాలా తక్కువ మందికి వస్తాయి. దర్శనం ఎవరికైతే వచ్చిందో అది ఒక మెట్టు ఎక్కటం. అయితే ఒకటి కళ, రెండవది దర్శనము, మూడవది స్వప్న దర్శనం అంటారు. ఓకే, స్వప్న దర్శనం. యాకోబుకి వచ్చింది ఏంటో తెలుసా? స్వప్న దర్శనం. దీని గురించి కొంచెం మనం లోతుగా మాట్లాడుకుందాం. ఓకే, నేనేం చెప్పాను? ప్రొద్దుగుంకిన వెంటనే అని అన్నాడు. అయితే ప్రొద్దుగుంకిన వెంటనే ఆ టైం ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. రాత్రి 4 యాములుగా విభజించారు అని చెప్పాను కదా. మొదటిది ప్రథమ యామం అంటారు. ప్రథమ యామం అంటే గుర్తు చేసుకోండి, మీకు కళలు వస్తాయి కదా, దీన్ని బట్టి మీరు ఒక ప్రిడిక్షన్ అర్థమవుతుంది. దేవుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మీకు ఒక ప్రిడిక్షన్ అర్థమవుతుంది. ప్రథమ యామం అంటే చూడండి, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. దీన్ని ఏమంటారు తెలుసు? తెలుగులో, అచ్చ తెలుగులో ప్రథమ యామం, మొదటి యాము అంటే జాము అంటారు. కాకపోతే మనం కొంచెం తెలుగు స్పష్టమైన తెలుగులో యామం అంటారు. ఏమంటారు? 6 నుంచి 9 గంటలకి ఏమంటారు? ప్రథమ యామం. అలానే మొదటి యామం అంటారు. రెండవది ద్వితీయ యామం. ద్వితీయ యామం అంటే రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలకు. తెలుగులో దీన్ని రెండవ జాము, ద్వితీయ జాము అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ తృతీయ యామం. తృతీయ యామం అంటే అర్ధరాత్రి 12 నుండి ఉదయం 3 గంటల వరకు. కానీ 2:30 వరకే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ప్రాఫెటిక్ రెల్మ్లో నుంచి ఒక విషయాన్ని గమనించేటప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటి అంటే రాత్రి 12 నుంచి 2:30 వరకు ఒక జాము కింద మనం లెక్కేస్తాం. ఓకే, ఇది ఎందుకు చెప్పాను మీకు వాక్యంలోకి వెళ్తుండగా అర్థమవుతుంది. ఓకే, అర్ధరాత్రి 12 నుండి ఉదయం 3 గంటల వరకు, మధ్యరాత్రి, అర్ధరాత్రి, మధ్యయామం, ఇలా 3 స్టేజెస్ అన్నవి మనకి నిద్రలో తెలుస్తాయి. 4వది చతుర్థ యామం అంటే ఉదయం 3 నుంచి ఉదయం 6 వరకు. దీన్ని ఉషోదయ యామం అంటారు. అలానే చివరి యాము అంటారు. ఓకే, ఈ స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్లో ఏం జరుగుద్ది అంటే కళలు వచ్చే ముఖ్య సమయాలు, ప్రాఫిటిక్ టైమింగ్ ఆఫ్ డ్రీమ్స్ ఏంటో తెలుసా? అర్ధరాత్రి 12 నుంచి 2:30 వరకు ఏం జరుగుద్దో తెలుసా? ఆత్మీయ యుద్ధం యొక్క కళలు దేవుడు మీతో మాట్లాడతాడు. ఓకే, అలానే హెచ్చరిక కళలు మీతో దేవుడు మాట్లాడతాడు. 3వది శత్రువుల యొక్క దాడులు దేవుడు మీతో మాట్లాడతాడు. ఇది ఏ సమయం చెప్పండి? 12 నుంచి 2:30. అలానే ఈ సమయంలో దెయ్యాలు, భూతాలు కూడా మాట్లాడతాయి. ఇన్ కేస్ ఏమైనా బ్లాక్ మ్యాజిక్లు జరిగితే ఆ సమయంలో మీకు ఆ అటాక్స్ ఏమైనా కనిపించడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఇందులో ఈ చతుర్థ యామం అని చెప్పాను కదా, ఇందులో ప్రాఫిటిక్ టైమింగ్ ఒకటి ఉంటుంది. ప్రాఫిటిక్ టైమింగ్ మీ అందరికీ ప్రవచన వాక్కు, ప్రవచన సందేశాలు, ప్రాఫిటిక్ అనే సబ్జెక్టులో బైబిల్ కాలేజ్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం. అంటే ఇంత డెప్త్ చెప్పరు, కానీ మనం చదువుతున్న కొద్దీ మనకి చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దేవుని యొక్క అభిషేకం బట్టి ఆయన రెవల్యూషన్స్ మాట్లాడతాడు. సో ప్రభాత యామము అంటారు. ప్రభాత యామము అంటే 3 నుంచి 6 వరకు. అది 6 వరకు కూడా మనం తీసుకోకూడదు, 5 వరకే. 3 నుంచి 5 వరకు. దీన్ని 4వ జాము అంటారు కదా. ఇక్కడ ఏం జరుగుద్దో తెలుసా? దేవుని దర్శన కళలు ఎక్కువగా వస్తాయి. రెండవది భవిష్యత్తు యొక్క సందేశాలు మీకు కనిపిస్తాయంట. 3వది నెరవేరే కళలు మీకు కనిపిస్తాయంట. దీన్ని ఆత్మలో కలిగే స్పందన అంటారు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మన యాకోబుకి ఏం జరిగిందో తెలుసా? ప్రభాత యామము అంటే 3 నుంచి 5 మధ్యలో ఆయనకి ఏదో జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఆత్మలో స్పందన. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, దాన్ని యాకోబు చూశాడంట. భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, దాన్ని యాకోబు చూశాడంట. యాకోబు ఎవరు? పచ్చి మోసగాడు. నేను కూడా అదే ఒకప్పుడు. అలాంటి మోసగాడికి కలిగిన దర్శనం, దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి మనం వెళ్దాం. అలా మనం కిందకి వెళ్తే ఇక్కడ చూడండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను.
దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడైన యెహోవాను ఏంటంటున్నాడు ఆయన? నీ తండ్రి అయిన అబ్రహాము. ఒకసారి ఎవరైనా చదవండి ఇది 28వ అధ్యాయం ఆదికాండము. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. అది చాలు సిస్టర్. ఏమని చెప్తున్నారు ఇక్కడ? దేవుడు తనకి ఎల్ షడాయిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎల్ షడాయి ఎవరో తెలుసా? మీ అందరికీ తెలుసు, సర్వశక్తిమంతుడు అని. మనందరం అనుకుంటాం ఏంటి అంటే సర్వశక్తిమంతుడు బస్ అంతవరకే అని. కానీ హీఈస్ ద గాడ్ ఆల్ మైటీ. హీస్ ద గాడ్ ఆల్ మైటీ. ఆయన గురించి మనం కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి అసలైన వాక్యాన్ని దేవుడు మీతో మాట్లాడతాడు. ఓకే, మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. ఆయన ఎవరంట? సర్వశక్తిమంతుడైన దేవుడు. అత్యంత సమీపముగా ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ఎల్ షడాయి. ఎల్ షడాయి యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో అంటే, నీ ఎంప్టీ హ్యాండ్స్తో నువ్వు ఆయన దగ్గరికి రా, ఏమీ అవసరం లేదు, ఎంప్టీ హ్యాండ్స్తో రా. ఈరోజు దేవుడు ప్రవచనమైన వాక్కుని మీకు దయచేస్తున్నాడు. ఏంటి అంటే, యువర్ హ్యాండ్స్ ఆర్ ఎంప్టీ, యువర్ పాకెట్స్ ఆర్ ఎంప్టీ. కానీ ఆయన దగ్గరకు వచ్చావు, చేతి నిండా ఆశీర్వాదాన్ని పట్టుకొని వెళ్తున్నావని దేవుడు నీకు సందేశాన్ని ఇస్తున్నాడు. ఇది ప్రవచన వాక్కండి. సంఘానికి దేవుడు దయచేస్తున్నది. ఎంతమంది ఉద్యోగాలు లేక, ఎంతమంది అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉండి కూడా సంఘానికి విత్తటానికి ముందుకు వస్తున్నారో, దేవుడు ఈరోజు వాళ్ళకి ఎల్ షడాయిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఎల్ షడాయి గురించి చెప్తాను చూడండి. ఆయన సర్వ సమృద్ధి గల దేవుడై ఉన్నాడంట. ఆదిలో అబ్రహాముతో మాట్లాడాడంట, అబ్రహాముని నూరంతులుగా ఆశీర్వదించాడంట. అలానే ఇస్సాకుని ఆశీర్వదించాడంట. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? యాకోబును కూడా ఆధ్యాత్మిక మరియు భౌతిక పోషణని అందిస్తున్నాడంట. ఆధ్యాత్మిక భౌతిక పోషణని ఎల్ షడాయి అందిస్తాడంట. శారీరకంగా ఎదిగావు సరే, జ్ఞానం లేదు, వాక్కు లేదు, మంచి వాక్కు లేదు, ఏమీ లేకపోతే ఏం చేసుకుంటావు డబ్బుల్ని? ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే తూకం వేస్తే సరితూగేలా ఉంటుందంట ఆశీర్వాదం. ఇది ఎక్కువ, ఇది తక్కువ కాదు. 10 మందిలోకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు తగ్గించేసుకుంటావో జనాలే నిన్ను గుర్తుపడతారంట. ఫస్ట్ నాతో దేవుడు ఏమని మాట్లాడాడంటే, ప్రభా నా మినిస్ట్రీ ఏంటి అని నేను అడిగినప్పుడు దైవజనుడి ద్వారా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అని చెప్పారు. నాకు పెట్టుకోవడానికి ఐ ఫెల్ట్ వెరీ షై. నాకు అంత సీన్ ఉందా అని. హీ సెడ్, గాడ్ సెడ్, ఐఎమ్ ఎల్ షడాయి. నేను ఎల్ షడాయి. ఎంప్టీ హ్యాండ్స్తో నా దగ్గరికి రా, నేను నిన్ను ఎక్స్ప్లోర్ చేస్తాను. నువ్వు ఈరోజు ఒక్కదానివే, తర్వాత నువ్వు ఊహకు మించినంతగా నువ్వు మారబోతున్నావు అని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ ఊహకు మించిన, అందుకే స్టార్టింగే చెప్పాను, నీ అర్హతకు మించిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడంట. ఆయన దగ్గర లేనిదంటూ లేదండి. గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడండి దేవుడు. నువ్వు అంటే ఇక్కడ వాక్యంలోకి వెళ్తే కింద వచనాల్లో ఎలా కనిపిస్తుంది అంటే, యాకోబు బేరం ఆడతాడు. ఎలా బేరం ఆడతాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించు, నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇక్కడ టెంపుల్ కట్టేస్తాను. బేరం ఆడితే మెల్ట్ అయిపోయి నీకు ఇచ్చేస్తాను అని దేవుడు కాదు. నువ్వు బేరం ఆడినా ఆడకపోయినా ఆయన ఇచ్చే దేవుడు, గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చే దేవుడు అట ఎల్ షడాయి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను ఎల్ షడాయిని. నీ చేతులు ఎంప్టీగా ఉన్నాయా? నేను నీకు పోషకుడుగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన నీ పోషకుడు. ఇలా యాకోబుతో దేవుడు మాట్లాడాడట. మనం చూద్దాం ఒక గొప్ప విషయాలు ఇక్కడ కొన్ని కనిపిస్తాయి మనకి, ఆధ్యాత్మిక విషయాలు. ఒకసారి మనం వెళ్దాం వాక్యంలోకి. సో సర్వ సమృద్ధి గల దేవుడు ఆయన భౌతికంగాను అలానే ఆధ్యాత్మికంగాను నిన్ను పోషిస్తాడంట. మూడోది పర్వత దేవుడు అంట. ఆయన పర్వత దేవుడు ఏంటండి మీరంటారా? ఈజ్ అ మౌంటైన్ గాడ్. అంటే ఇక్కడ చూడండి, షడాయి అంటే దైవిక పర్వతము అని అర్థం వస్తుందంట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అని దావీదు మహారాజ్ అన్నాడు. ఏంటైనా ఇస్ షడాయి, ఎల్ షడాయి. ఆ పర్వతం మీద
దావీదు మహారాజు ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఎల్షడాయిగా ఉన్నాడు. అంటే ఆధ్యాత్మిక పర్వతం అది. నువ్వు అక్కడ కానీ ఎక్కావు అంటే నో వెపన్ కెన్ ఫార్మ్ అగెన్స్ట్ యూ. ఎవరో వచ్చి నీ గురించి వెనకాతలు మాట్లాడుతున్నారా, అవన్నీ వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతాయి. దానికి అది లేదు, ఇది లేదు, ఎవరు ఏమనుకున్నా సరే హీజ్ ఎల్షడాయి. ఆయన షడ్డాయి అయి ఉన్నాడు. మౌంటైన్ గాడ్, అత్యధికమైన గొప్ప పర్వతం మీద, ఆధ్యాత్మిక పర్వతం అది. అక్కడ కానీ ఎక్కావు అంటే సృష్టి నీకు లోబడి ఉంటుంది, నువ్వు సృష్టికి లోబడి ఉండవు. నువ్వు పలుకగా అవి నెరవేర్చబడతాయి అంట. అటువంటి పర్వతం మీద ఆయన ఉన్నాడంట. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు ఎలా కనిపిస్తాయి అంటే అవన్నీను దేవుడు మోషే పర్వతం మీదకి ఎక్కాడు, అక్కడ దేవుడు వచ్చాడు, ఇలా ఉంటాయి. కానీ అసలైంది మనం న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి దేవుడు ఆధ్యాత్మిక పర్వతం అయి ఉన్నాడు. నీ లోపలే ఆత్మ మండుతున్న కొద్దీ, అదే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయాలను వర్ధిల్లుతాయి కదా. సో దీన్ని ఏమంటారు అంటే పర్వతము, దేవుని యొక్క పర్వతము అంటారంట. అలానే ఆయన పోషణకర్తగా ఉన్నాడంట, పోషకుడుగా. షడ్ అంటే షడ్ అనే మూలము రొమ్ము అని అర్థం వస్తుంది. రొమ్ము అంటే ఆయన తల్లి లాంటి పోషకుడై ఉన్నాడంట. తల్లి పిల్లలకి పాలిస్తాం మనం, ఆ పాలు ఇచ్చే స్టేజ్ ఎలా ఉంటుంది అంటే దానికన్నా సఫిషియంట్ ఫుడ్ ఇంకోటి లేదని చెప్పేస్తారు డాక్టర్స్ అందరు. అంటే నీ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి అంటే ఆ తల్లి రొమ్ము పాలు ఎంత బలమో ఆయన షడ్గా ఉన్నారంట. చూడండి, వెన్ ఎవర్ వి స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ హిబ్రూ సమ్ డైమెన్షన్స్ విల్ ఓపెన్. మీకు తెలుసా, హైందవుల్లో ఏమంటారు అంటే మేము కొన్ని బీజాక్షరాల్ని చదివినప్పుడు డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి అంటారు. బట్ దెర్ ఈస్ అ వన్ డైమెన్షన్. ఏంటో తెలుసా, అతేంద్రియమైన రాజ్యము. నువ్వు ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, నీ ప్రార్థన అతేంద్రియమైన రాజ్యంలోకి వెళ్ళి అతేంద్రియమైన శక్తులతో సంభాషించటమే ప్రార్థన అంట. దిస్ ఈస్ కాల్డ్ ద స్పిరిచువల్ రెల్మ్. సో దీన్ని ప్రాఫెటిక్ రెల్మ్ అంటారు. ఇలా దేవుడు నీతో మాట్లాడతాడంట. మరి ఇటువంటి రాజ్యము ఎప్పుడైతే ఈ పదాలని మనం పలుకుతామో అవి ఓపెన్ అవుతాయంట. ఈ దేవుడు, ఈ ఎల్షడాయి మాట్లాడాడంట యాకోబుతో. ఇలాంటి దేవుడితో అంట మనోడు బేరాలు ఆడుతున్నాడంట. మీరు కూడా ఆడతారా? నాకు ఉద్యోగం ఇస్తే ఇది ఇచ్చేస్తాను కవ్వ, నాకు పెళ్లి చేస్తే ఇది వద్దండి, అలాంటివి చేయకండి, అలాంటివి ఎప్పుడు చేయకండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీకు ఇస్తాడు. చెప్పాను కదా, గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు. మనం ఆయన బంధువులం కదా, గొప్ప ఆతిథ్యాన్ని. కొంతమంది హాస్పిటాలిటీ సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు, కానీ నీ దేవుడు ఇచ్చే హాస్పిటాలిటీ ఏ రాజు కూడా ఇవ్వలేడట. అటువంటి హాస్పిటాలిటీని దేవుడు యాకోబుకి ఇచ్చాడట. చలో మనం ఇక్కడ ఇంకొక వచనంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆయన ఏం చూసాడంట, వాక్యంలోకి వెళ్దాం మనం. సో ఇక్కడ ఏం చూసాడంట ఆయన, యెహోవా, ఇక్కడ ఒక నిమిషం, మరియు యెహోవా, ఒక్క నిమిషం ఎక్కడుంది, ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయంట. ఇది కదా తను చూసిన దర్శనం. సో ఈ నిచ్చెన ఏంటో తెలుసా, ఈ నిచ్చెనకి అర్థము యేసు ప్రభువు. యేసు ప్రభు ఈ నిచ్చెన. యోహాను 1వ అధ్యాయం 51లో చదవకండి, జస్ట్ నేను చెప్తుండగా అలా జాగ్రత్తగా వినండి చాలు. ఇక్కడ ఒక మాట ఉంటుంది 51లో, ఏమని, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుచూ దిగుచూ చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడారో తెలుసా ఈ మాట? యేసు ప్రభు వారు నతానియేలుతో మాట్లాడుతూ, ఫిలిప్పు నతానియేలుతో ఈ కన్వర్సేషన్ జరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు నతానియేలుతో అంటారంట. అందరూ చెప్పినప్పుడు వినలేదంట నతానియేలు, యేసు ప్రభు మాట్లాడిన తర్వాత నమ్మాడంట. యాకోబు ఈ దర్శనాన్ని ఎప్పుడో చూశాడు. యాకోబు వంచకుడు కాబట్టి దర్శనం కలిగింది. నువ్వు నేను ఆయన బిడ్డలం కాబట్టి, నతానియేలు యాకోబు వంటి వాడు కాదు కాబట్టి ప్రత్యక్షంగా యేసు ప్రభుని చూడగలిగాడు. హల్లెలూయా. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం. సో ఈ నిచ్చెనకు అర్థం యేసు ప్రభువే. ఇది దేవుని నిచ్చెన. ఓకే, దాని అర్థం ఏంటి అంటే యేసు ప్రభు అంట. యేసే మనుష్య కుమారుడు
దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నారు. ఆయన ఆజ్ఞను దేవదూతలు శిరసావహిస్తారంట. ఈ నిచ్చెన యేసు ప్రభు అంట. మత్తయి 3:17 కూడా ఈ నిచ్చెన కొన పరలోకానికి తాకింది. ఆ పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మత్తయి 3:17 ఆయన ఏమని మాట్లాడతాడు ఇక్కడ ఒకసారి చూసుకుంటే, అక్కడ పరలోక రాజ్యం గురించి ఉంటుంది. అయితే ఎప్పుడైతే యేసుప్రభు బాప్తిసం తీసుకుంటాడో ఈ నిచ్చెన కొన పరలోకానికి తాకింది. ఈ పరలోకము నుంచి దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఈయనయే నా ప్రియ కుమారుడు, ఇది కడవరి దినము. క్రీస్తు ద్వారానే ప్రభు మనతో మాట్లాడతాడు. నిచ్చెన యేసు ప్రభు అన్నమాట. సో ఈ పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈరోజు. ఏంటి అంటే, నేను ఎల్ షెడాయి అయి ఉన్నాను, నేను సర్వశక్తిమంతుడను, నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేడు మీరందరూ ఖాళీ చేతులతో వచ్చారా? అయితే దేవుడు నింపి పంపిస్తానంటున్నాడు. డబ్బు ఒక్కటే కాదండి, దానికి మించినవి ఉన్నాయి. భౌతిక ఆశలు కన్నా ఆధ్యాత్మిక ఆశలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు విపరీతంగా హెచ్చింపబడతారు. డబ్బుని ముట్టుకోకండి. డబ్బును కానీ, పరపతిని, అర్హతని వీటిని పక్కకు పెట్టి నువ్వుంటే నాకు చాలు అని అనండి. ఆయన యొక్క ప్రత్యక్షత, నిన్ను నువ్వు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జనాలే నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆయన లెవెల్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను దాన్ని అనుభవించాను. నాకేం బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఎక్కడో ఇంట్లో ఉంటాను. మా హస్బెండ్కి పరిచర్య అంటే భయం. మా అత్తగారు వాళ్ళు ఇక్కడే మా మామయ్య గారు వాళ్ళది రాజమండ్రి, తాడేపల్లిగూడెంలో ఉంటారు. నేను ఆ ఇంటి పెద్ద కోడల్ని. మా హస్బెండ్ వాళ్ళేమో ఈ ఆదివా సంఘం ప్రెసిడెంట్, మా మామయ్య గారు ఊరు ప్రెసిడెంట్. పెద్ద కోడలు ప్రభువుని నమ్ముకుందంట. ఎంత పని చేసింది అన్నారు. ఎంత పని చేశాను? గాస్పెల్ అందిస్తున్నాను, ప్రభు యొక్క ఆహారాన్ని అందరికీ పంచుతున్నాను. దీనికన్నా విలువైనది ఏదైనా ఉందా? ఎవరైనా ఉద్యోగం చేసినప్పుడు నేను చాలా బాధపడిపోయేదాన్ని. ఇంజనీరింగ్ చేశాను కానీ జాబ్ చేయట్లేదు ఏంటి అని. కానీ దేవుడు నాకు చెప్పాడు, నిన్ను గౌరవ స్థానంలో నేను నించోబెడతాను. నీ బంధువుల యొద్ద, నీ స్నేహితుల యొద్ద, చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ నన్ను చూసినప్పుడు అంటే ప్రభువుని చూసేలా చేస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అలానే దేవుడు నేడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎల్ షెడాయి, ప్రభువులో మీరందరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే ప్రభువుని చూసినట్టుగా జనాలు గుర్తుపట్టే రీతిగా దేవుడు మారుస్తారు. సో ఇక్కడ చూడండి, యాకోబుతో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏమని ఆశీర్వదించాడంట? కింద చూసుకుంటే, భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు వ్యాపించదుము. అబ్రహాము యొక్క ఆశీర్వాదము. అబ్రహాము ఇక్కడ ఒకసారి వచనం 28:5 ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, అతడు పద్దన్న రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడగు యాకోబు ఏసావు. ఇక్కడ ఒక మాట మీకు అర్థం అవ్వాలి. ఈ రామాలోనున్న సిరియావాడగు అంటే ఎవరండి? ఎవరికైనా తెలుసా? దైవ సేవకులు కాకుండా ఇంకెవరికైనా తెలుసా? ఈ సిరియావాడగు అంటే ఏంటో కాదు, ఎవరో చెప్పారు, అరామీయుడు అని అర్థం వస్తుంది. అబ్రహాము అరామీయుడే. ఒకసారి మనం గమనిద్దాం. ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే ఆదికాండం 28లో మనం చూసుకుంటే 14 నుంచి వాగ్దానాలు స్థిరపరచబడ్డాయి. సిరియావాడు అంటే అరామీయుడు అని అర్థం వస్తుందంట. యాకోబు కాలము వరకు ఇజ్రాయేలు అన్న మాటే లేదు. యాకోబు కాలం వచ్చేసరికి ఇజ్రాయేలీయులు యాకోబు కలిగిన 12 సంతానం ఏదైతే ఉందో ఆ సంతానమును బట్టి ఇజ్రాయేలీలు మొదలయ్యారంట. ఇది ఏంటనుకుంటున్నారు? పునాది. ఇది ఒక వంశరేఖ. యేసు ప్రభువుని తాకిందంట ఈ వంశరేఖ. ఈరోజు ప్రభువు, మనందరం క్రిస్మస్ చేసుకుంటున్నాం. మనమందరం నతానియేల్లాగానేనండి. ఎప్పుడైతే ప్రభు యొక్క జన్మాన్ని నమ్మామో, మనం చూడలేదు కానీ ఆ జన్మాన్ని నమ్మామో, మనకి దేవుడు ఎల్ షెడాయిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దీవించినట్టుగా నిన్ను నన్ను కూడా దీవిస్తున్నాడంట. ఇక్కడ మనం కొంచెం చూసుకుంటే, దేవుడు నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ప్రత్యక్షం అంటే మాట్లాడటం జరిగింది. అలానే దేవుని సన్నిధిలోకి ప్రవేశం కేవలం యేసుక్రీస్తు ద్వారానే అంట. ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రంగా ఉంది. ఆధార కేంద్రము అంటే
తండ్రి వరకు వెళ్ళాలి అంటే మనం యేసు ప్రభుని అంగీకరించాల్సింది. ఎవరు ఎన్ని పూజలు హోమాలు ఇంకేవో చేయండి, అవేవి కాదు. ఈ అంతిమ ఈ లాస్ట్ డేస్లో మోక్షానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువారే, మోక్షానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువారే అని గట్టిగా చెప్తాను. నేను నా వాళ్ళ దగ్గర చెప్పాను, నా బంధువుల దగ్గర చెప్పాను, స్నేహితుల దగ్గర చెప్పాను, ఈరోజు మీ దగ్గర కూడా చెప్తున్నాను. సో ఈ నిచ్చెన మన విశ్వాసానికి ఆధార కేంద్రం. ఈ నిచ్చెన దర్శనానికి మొట్టమొదటి మెట్టు యేసు ప్రభువారే. ఆయన్ని చూస్తే తండ్రితో నువ్వు మాట్లాడతావు. అందుకే మనము యేసు నామములో ప్రార్థన చేస్తామంట. ఆయన జన్మము లోకానికి ఒక వెలుగు, మోక్షముగా మారింది అంట. సో దేవుడు నేడు ఈ వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆయన యొక్క పుట్టుక నీకు మోక్షానికే కాదు, నీ ఆశీర్వాదానికి, నీ బంధకాలు తెంచబడటానికి, ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తులను పటాపంచలు చేయటానికి ఈ వెలుగు మన కోసం ఉదయించింది అని ప్రభువు ఆయన యొక్క నామాన్ని మీ మధ్యన ప్రకటిస్తున్నాడు. ఆయన ఎల్ షడైగా ఉన్నాడు. సో ఆ ఎల్ షడై అయిన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి 2 అంతలు కాదు 100 అంతులు ఆశీర్వాదముతో నేడు మిమ్మల్ని పంపిస్తున్నాను అని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, ఈ సంఘాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.